హైదరాబాద్లోని చందానగర్లో దారుణం జరిగింది. విష్ణు పారమిత హాస్పిటల్లో వైద్యం వికటించి జాన్సన్ అనే 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతులు రామచంద్రపురంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాజు సిఫోరాకు 3 పిల్లలున్నారు. మధ్యాహ్నం చిన్నపిల్లాడు జాన్సన్ కు వాంతులు కావడంతో చందానగర్లోని విష్ణు పారమిత హాస్పిటల్కి తీసుకెళ్లారు. జాన్సన్ ను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ మెడిసిన్ తీసుకురావాలని తండ్రికి చెప్పింది. తండ్రి మెడిసిన్ తీసుకువచ్చేలోపు డ్యూటీ నర్సు జాన్సన్ కు మరో ఇంజెక్షన్ ఇచ్చింది. నర్సు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతోనే జాన్సన్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్ ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పి ధర్నాను విరమింపజేశారు. మనవడు అవుతాడు ఆ బాబు, మాకు తగిన న్యాయం జరగాలని చూస్తున్నాం. బాబు ప్రాణం తీసుకురండి, మాకు ఎంత ఏసైనా నా బాబు ప్రాణం తీసుకురావాలి. 4:30కు వచ్చిన వాళ్ళకి బాబు చంపేయండు. ఇంజక్షన్ వేసిరంట సార్. ఇంజక్షన్ వేయడం వల్ల తొందరగానే అది ఆయన బాడీలోకి వెళ్ళిపోయి తొందర వితిన్ సెకండ్లోనే చనిపోయింది సార్. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? 4 ఏళ్ల బాలుడు వైద్యం వికటించి చనిపోవడానికి కారణాలేంటి? పేరెంట్స్ ఏమంటున్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే మధ్యాహ్నం జాన్సన్ అనే 4 ఏళ్ల బాలుడికి వామిటింగ్స్ కావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి విష్ణు పారమిత హాస్పిటల్ కి తీసుకువచ్చారు. అయితే డ్యూటీలో ఉన్న డాక్టర్ చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ ఇంజెక్షన్స్ రాసి ఇచ్చింది, అవి తీసుకురమ్మని చెప్పింది. అప్పటికే తండ్రి బయటికి వెళ్లి అవి తీసుకొచ్చే లోపే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్యూటీ నర్సు వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఓ ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇంజెక్షన్ వికటించడం వల్లనే ఆ ఇంజెక్షన్ వేసిన అనంతరం కూడా కొద్దిసేపటికే బాలుడు 2 చేతులు బిగుసుకుపోయి మృతి చెందినట్లుగా కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంజెక్షన్ వికటించడం వల్లనే తమ బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం నుంచి ఆసుపత్రి ముందు ముంబై హైవే పైన కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ధర్నా చేసడంతో పరిస్థితిని తెలుసుకున్నటువంటి పోలీసులు, చందనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే డాక్టర్ల పైన ఒకవేళ ఈ ఘటన పైన దర్యాప్తు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇటు వైద్యుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు అయితే ఆసుపత్రి ముందు ఇంకా అర్ధరాత్రి అయినా అంటే రాత్రి అవుతున్నా కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైద్యులు మాత్రం ఇప్పటివరకు దీనిపైన స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అయితే ఇంకా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.